హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈరోజు వీడియోలో మనకి టోటల్గా 3 నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. దీంట్లో మనకి నాన్ ఐటీ రోల్స్ ఉన్నాయి అండ్ ఐటీ రోల్స్ కూడా ఉన్నాయి. ఇంటర్న్షిప్ ఉంది, వాక్ ఇన్ డ్రైవ్ ఉంది, ఫుల్ టైమ్ రోల్స్ కూడా ఉన్నాయి. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు వెంటనే జాబ్స్ అన్ని చెక్ చేసి అప్లై చేసుకోవచ్చు మీకు సూటబుల్ అయితే. ఓకేనా? ద ఫస్ట్ నోటిఫికేషన్ ఈస్ ఫ్రమ్ డేటా మార్షల్ ఈస్ హైరింగ్ ఫర్ ఏఆర్ కాలర్ ఫ్రెషర్ రోల్కి హైర్ చేస్తున్నారు. వాక్ ఇన్ డ్రైవ్ అనమాట ఇది. డేటా మార్షల్ వాళ్ళు హెల్త్ కేర్ అనలిటిక్స్ అండ్ రెవెన్యూ ఎన్హాన్స్మెంట్లో వర్క్ ఉంటుంది. వాళ్ళ డొమైన్స్ అనమాట ఇవి. ఇప్పుడు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ అన్నారు, ఇంటర్మీడియట్స్ ఆర్ ఆల్సో అప్లికబుల్ అంట. అంటే మీరు బీటెక్ అయినా పర్లేదు, డిగ్రీ అయినా పర్లేదు, ఏ గ్రూప్ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, ఇంటర్మీడియట్స్ కూడా అప్లికబుల్ అంటున్నారు. సో మంచి ఆపర్చునిటీ. ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ ఎవరైతే స్టాప్ చేసి ఉన్నారో వాళ్ళు. అండ్ ఇక్కడ ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే ఎలిజిబుల్ అన్నారు. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ఏ ఇయర్ అయినా పర్లేదు. 2020 నుంచి 2024 వరకు అందరూ అప్లై చేయండి. అండ్ షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలంట. అండ్ ఇది ఏఆర్ కాలర్ అనేది యుఎస్ యుఎస్ హెల్త్ కేర్ డొమైన్కి సంబంధించిన వర్క్ అనమాట. సో యుఎస్ అంటే ఆబ్వియస్లీ మనకి నైట్ షిఫ్ట్లు అయితే ఉంటాయి. సో మీరు నైట్ షిఫ్ట్కి మీకు ఓకే అనుకుంటే ఈ రోల్కి అప్లై చేసుకోవచ్చు. మండే టు ఫ్రైడే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ నైట్ షిఫ్ట్ టైమింగ్ చూసుకుంటే మనకి 6 PM నుంచి 3 PM వరకు వర్క్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం సిటీసీ 2.75 నుంచి 2.95 ఎల్పిఏ వరకు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏఆర్ కాలర్స్ అంటే మనకి అక్కడ యుఎస్ హెల్త్ కేర్ వాళ్ళ హాస్పిటల్స్ ఉంటాయి కదా! ఆ హాస్పిటల్ వాళ్ళ కస్టమర్స్ ఉంటారు కదా! వాళ్ళ కస్టమర్స్‌తో మీరు మాట్లాడి హాస్పిటల్ పేమెంట్స్ అనేవి దానికి సంబంధించిన కమ్యూనికేషన్ అయితే మనం చేస్తూ ఉండాలి. అండ్ ఆ కమ్యూనికేషన్‌లో మీరేం మాట్లాడారో దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ వన్స్ వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత దాన్ని వాళ్ళ యొక్క ఇన్వాయిసెస్‌తో మ్యాచ్ అవుతున్నాయా లేదని చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇదే మీరు చేయాల్సిన వర్క్. కంగారు పడొద్దు. వాళ్ళు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. టైమ్ అండ్ వెన్యూ వచ్చేసి 12:30 PM నుంచి 6 PM వరకు డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. అడ్రెస్ ఇక్కడ మెన్షన్ చేసాము. ఒకసారి చెక్ చేసుకోండి. మండే టు ఫ్రైడే వాకిన్ అయితే ఉంటుంది అంటిల్ ఏప్రిల్ ఎండ్. ఏప్రిల్ ఎండింగ్ వరకు వాకిన్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఎవరైతే హైదరాబాద్‌లో ఉన్నారో వాళ్ళే మాత్రమే కాకుండా అదర్ ఏపీ, తెలంగాణ డిస్ట్రిక్ట్స్‌లో ఉన్నారో వాళ్ళు కూడా ప్లాన్ చేసుకోండి అటెండ్ అవ్వడానికి. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాము. అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. And the second one is Qualcomm is hiring for engineering interns 2024 and 25 graduates. Excellent opportunity. ఇక్కడ వీళ్ళు 2 టైప్స్ ఆఫ్ ఇంటర్న్స్ కోసం హైరింగ్ జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్ అండ్ సెకండ్ వన్ ఈజ్ హార్డ్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఆర్ మాస్టర్ డిగ్రీ అడుగుతున్నారు. బ్రాంచెస్ వచ్చేసి ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, కమ్యూనికేషన్ అండ్ ఈసీఈలో మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఐ మీన్ 2024కి కంప్లీట్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ మస్ట్ బి అవైలబుల్ ఫర్ 2 ఆర్ 6 మంత్స్ స్టార్టింగ్ ఇమీడియట్‌లీ. అంటే మీరు ఇంటర్న్‌షిప్‌కి 2 మంత్స్ ఆర్ 6 మంత్స్ మీరు కంపల్సరీ చేస్తానంటేనే మీరు దీనికి అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ అదర్ స్కిల్స్ చూసుకుంటే అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఓఎస్ కాన్సెప్ట్, డేటా స్ట్రక్చర్స్ తెలిసుండాలి. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ కాబట్టి ఇదంతా కామన్ అనమాట. సి++, మీకు కాలేజ్ లెవెల్‌లో సి++ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎవరికి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఉంటుందనమాట. సో దీంట్లో మీరు మంచి నాలెడ్జ్ ఉంటే వెల్ అండ్ గుడ్ అనమాట. అండ్ నెక్స్ట్ డెవలప్‌మెంట్ ఆఫ్ రియల్ టైమ్ ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్ అండ్ డివైస్ డ్రైవర్స్ ఇదైతే మీకు కోర్ సబ్జెక్టు. మొబైల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఫర్ విండోస్ మొబైల్, ఆండ్రాయిడ్, లైనక్స్ దీనికి సంబంధించిన మీకు మినిమమ్ స్కిల్స్ ఉన్నా పర్లేదు. అప్లై చేసుకోండి. అండ్ హార్డ్వేర్ ఇంజినీరింగ్ ఇంటర్న్ విషయానికొస్తే సేమ్ క్వాలిఫికేషన్ ఎలాగైతే సాఫ్ట్‌వేర్‌లో అడుగుతున్నారో హార్డ్వేర్ కూడా సేమ్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇది 2025లో ఎవరైతే గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవాలి. అండ్ ఇక్కడ 11 మంత్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ఈ ఇయర్ జూలై నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు 11 మంత్స్ ఇంటర్న్‌షిప్. ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. మీరు ఐ మీన్ మీరు ఫుల్ టైమ్ జాబ్ చేయకముందే మీకు 11 మంత్స్ అనేది ఇంటర్న్‌షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ మీరు ఎక్స్‌పీరియన్స్‌లా మీరు చూపించుకోవచ్చు. అండ్ ఇక్కడ అన్ని హార్డ్‌వేర్ రిలేటెడ్ మీకు టాపిక్స్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. ఎంబెడెడ్ ఆర్ఐసీపీ, ఐ మీన్ ఎంబెడెడ్ ఆర్ఐఎస్‌సి, డీఎస్‌పీ ప్రాసెస్ కమ్యూనికేషన్ నెట్వర్క్, ఏఎస్ఐసీస్ ఇక్కడ చూసుకుంటే అండ్ వీఎల్ఎస్ఐ కూడా అడుగుతున్నారు. అండ్ మీకు సంబంధించిన అంటే ఎవరైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉన్నారో వాళ్ళ రిలేటెడ్ కోర్ సబ్జెక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఈ టాపిక్స్ మీద మీకు బేసిక్ నాలెడ్జ్ ఉన్నా పర్లేదు. యూ కెన్ గో ఫర్ అప్లై. అండ్ ద థర్డ్ అండ్ ఫైనల్ వన్ ఈస్ అసెన్సస్ ఈస్ హైరింగ్ ఫర్ ట్రైనీ అనలిస్ట్ రోల్.
ఇదొక ఫుల్ టైమ్ పొజిషన్. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఎనీ గ్రాడ్యుయేట్ అంటున్నారు కాబట్టి బీటెక్ అయినా పర్లేదు, డిగ్రీ అయినా పర్లేదు. ఎనీ బ్రాంచ్, ఎనీ గ్రూప్ అండ్ దట్ టూ 2021-2024 బ్యాచ్ పాస్ ఔట్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ డేటా రిలేటెడ్‌గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుందనుకుంటా. అంటే మీకు ఎక్సెల్ మీద బేసిక్ నాలెడ్జ్ అయితే వచ్చుండాలి. అండ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ కూడా తెలిసుండాలి. దీనికి సంబంధించిన ట్రైనింగ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ అదర్ డీటెయిల్స్ కూడా మీరిక్కడ చెక్ చేసుకోవచ్చు. వాల్యుయేషన్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేయాలంట. అండ్ ట్రస్ట్ అకౌంటింగ్ అండ్ బెనిఫిట్ డిస్ట్రిబ్యూషన్స్. అండ్ ఇక్కడ అసిస్ట్ విత్ అదర్ స్పెషల్ అడాక్ ప్రాజెక్ట్స్ అండ్ హెల్ప్ సీనియర్ కొలీగ్స్. అడాక్ ప్రాజెక్ట్స్ అంటే ఏదైతే ఎమర్జెన్సీ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటికి మీరు అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ సీనియర్స్ కొలీగ్స్‌కి మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది అంటున్నారు. ఇక్కడ 25 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ కూడా కావాలంట. అండ్ అదర్ డీటెయిల్స్ సంబంధించిన డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాము. అక్కడి నుంచి మీరు అప్లై చేయండి. అండ్ ఈ రోజుకి మనకొచ్చిన 3 నోటిఫికేషన్స్ అయితే చూడడం జరిగింది. ఇంట్రెస్టెడ్ అండ్ సూటబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా వాళ్ళ జాబ్స్‌కి అప్లై చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా చాలామంది జాబ్ ట్రయల్స్‌లో ఉంటారు గదా! వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా అప్లై చేసుకోమని చెప్పండి. మనం డైలీ ఇలాంటి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాము. అన్ని నోటిఫికేషన్స్‌కి సంబంధించి కూడా. అండ్ ఫ్రెషర్స్ అండ్ ఇటు ఎక్స్‌పీరియన్స్డ్ వాళ్ళకి కూడా మనకి ఇండివిడ్యువల్ కోడ్స్ అయితే మనకి ఫ్రంట్ లైన్స్ మీడియాలో వస్తూ ఉంటాయి. మీరు ఫాలో అయ్యి చెక్ చేస్తూ ఉండండి. కీప్ అప్లయింగ్ ఆల్ ది జాబ్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. That's it for today's video, guys. See you in the next one. Do subscribe to Frontlines Media. Signing off.